ఎల్బీ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి స్టేడియం, నగర నడిబొడ్డున ఉన్నటువంటి స్టేడియం. సో ప్రజెంట్ లోపల ఎలాంటి క్రీడలు అందిస్తుంది స్టేడియం, తర్వాత ఎంతమంది క్రీడాకారులు వస్తున్నారు, అసలు లోపల అంటే స్టేడియం లోపల ఏ ఎక్విప్మెంట్స్, క్రీడలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ పనిచేస్తున్నాయా, అసలు ఎంతమంది కోచ్లు ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి, ఇక్కడికి వచ్చేటువంటి క్రీడాకారులు ఏమంటున్నారు, అసలు లోపల జరుగుతున్నటువంటి విషయాలపై పూర్తిగా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రైట్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంలో నేనున్నాను. ఇక్కడ పూర్తిగా కూడా ఒకప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి క్రీడాకారులు ఉన్నారు ఇందులో. తర్వాత గుర్తింపు పొందినటువంటి స్టేడియం కూడా ఎల్బీ స్టేడియం. సో ప్రస్తుతం ఇది ఎల్బీ స్టేడియం ఒకప్పుడు ఎలా ఉందో, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం పూర్తిగా కూడా క్రీడాకారులకు చాలా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా గుంతలతో కూడినటువంటి గ్రౌండు, తర్వాత గడ్డి కూడా ఇక్కడ లేకుండా పూర్తిగా మట్టితో తేలినటువంటి గ్రౌండు. పేరు రవి అండి. నేను లాల్ బహదూర్ స్టేడియంకు గత 28 ఇయర్స్ నుంచి వస్తుంటానండి. 28-30 ఇయర్స్ నుంచి వస్తాను. ఈ స్టేడియం ఒకప్పుడు ఎలా ఉండే అంటే బంగారం అంటే స్టేడియంలో అంత ఇంటర్నేషనల్ ఫెసిలిటీలు ఉండేయండి. ఈ స్టేడియం నుంచి ఎంతోమంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వెళ్ళారండి. లైక్ అజరుద్దీన్ గారు కానీ, హర్షదీప్ గారి, సానియా మిర్జా కానీ, సైనా నెహ్వాల్ కానీ, గోపీచంద్ గారు ప్రతి ఒక్కరు ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశారండి. ఇక్కడ నుంచి ఎంతోమంది నేషనల్ ఇంటర్నేషనల్ క్రీడాకారులు ఇక్కడ నుంచి బయలుదేరే దేశానికి ప్రోత్సాహం వహించారండి. ఈ స్టేడియం ఎలా ఉందండి, ఒకప్పుడు ఈ స్టేడియంలో సచిన్ గారు మొదటి డబుల్ సెంచరీ ఇదే స్టేడియంలో చేశారండి. ఈ స్టేడియంకి అంత గుర్తింపు ఉందండి. మొత్తం ఇండియాలో ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ నుంచే ఫామ్ అయిందండి. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం రాగానే ఈ స్టేడియంను ఒక ఫంక్షన్ మాదిరిగా మార్చేశారండి. అట్లా మన స్టేడియం నుంచి నిజాం కాలేజ్ నుంచి ఎంతోమంది బాక్సర్స్ కూడా ఇక్కడనే వచ్చి ప్రాక్టీస్ చేస్తారండి. ఇక్కడ ప్రాక్టీస్ చేశారంటే ఫెసిలిటీ సరిగ్గా లేవండి. ఒకప్పుడు చక్కగా గ్రీనరీ ఉండేదండి. ఇప్పుడు దీనికి ఏం ఫెసిలిటీ లేదు. నేను మన సీఎం గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానండి, మీరు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు సార్, దయచేసి స్టేడియం మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేసి దీనికి ఏమైనా డెవలప్ చేయండి సార్. దీనికి మనకు ఇది సిటీ నడిబొడ్డులో ఉంది సార్. దీన్ని మీరు ఎంత గుర్తింపు చేస్తే మనకు లాల్ బహదూర్ స్టేడియం అనేది హైదరాబాద్కు ఒక హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది అండి. ఇది మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు మన స్టేడియంకు ప్రతి మీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే అవుతారండి. మీకు ఒక కలిసి వచ్చినటువంటి స్టేడియం అండి. మీరు దీన్ని కొద్దిగా ఉద్దేశం ఉంచి దీనికి చేయవలసిందిగా కోరుతున్నామండి. లాల్ బహదూర్ స్టేడియం అవుట్డోర్ గేమ్స్కు చాలా మంచి స్టేడియంగా గుర్తింపు ఉండేది 20 ఇయర్స్ బ్యాక్. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే పొలిటికల్ ఈవెంట్స్, పొలిటికల్ గెట్ టుగెదర్స్, రిలీజియస్ ఈవెంట్స్ వల్ల ఇక్కడ వచ్చే పిల్లలకి అవసరాలు బాగా కల్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ రావడం లేదు. కోచెస్ కూడా లేరు ఇక్కడ. కోచెస్ ఎందుకు లేరో తెలియదు కాబట్టి దానివల్ల పిల్లలు ఏ డిసిప్లిన్ పిల్లలు రావడం లేదు. ఇక్కడ అయ్యేది ఏమంటారు జిమ్నాస్టిక్స్ కానీ, అథ్లెటిక్స్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ ఏ కోచెస్ లేరు కాబట్టి పిల్లలు రావడం లేదు. వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు అంటే బేసిక్ ఫెసిలిటీస్ అంటే బాత్రూమ్స్, వాళ్ళకి వాష్రూమ్స్, చేంజింగ్ రూమ్స్ కూడా అస్సలు లేవు. దీని మీద పైన అధికారులు దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు మళ్ళీ మొదలు పెడితే పిల్లలు అంటే నేర్చుకునే వాళ్ళు, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా రావచ్చు ముందుకు. అంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది ఈ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియం గుర్తింపు అలా రావచ్చు అని మాకు చాలా నమ్మకం ఉంది. మీరు పై అధికారులు దీని మీద దృష్టి తీసుకొని. రైట్, సిటీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్కి వేదిక ఒకప్పుడుగా అటు సచిన్ కానీ, తర్వాత అజరుద్దీన్ కానీ చాలామంది కూడా అందులో ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఆట నేర్చుకొని రికార్డులు కూడా ఉన్నాయి. సో అలాంటి స్టేడియం ఇప్పుడు పూర్తిగా సభలు, సమావేశాలకు, మ్యూజికల్ ఈవెంట్స్కే పరిమితం అవుతుంది. సో ఆ పిల్లలు కూడా ఆడుకోవడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రౌండ్ ఉంది. సో ఎట్లా దీనిపైన ఎల్బీ స్టేడియం మళ్ళీ అంటే ఆటకి సిద్ధం కావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడంటే దాన్ని ఎల్బీ స్టేడియం అంటున్నా కానీ ఒకప్పుడు పత్యం మైదాన్గా చాలా ఫేమస్. అది నగరం నడిమొడ్డులో ఉంది. సో నగరంలో జరిగే క్రీడలన్నిటికీ ఇంక్లూడింగ్ క్రికెట్ అది ఒక ప్రధాన వేదికగా, కేంద్ర బిందువుగా ఉండేది. అక్కడ ఎన్నో మంచి టెస్ట్ మ్యాచ్లు, న్యూజిలాండ్కి విరుద్ధంగా 3 టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి. చాలా వన్డేస్ కూడా జరిగినాయి. 83 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కపిల్ సేన ఇక్కడికి వచ్చి ఒక వన్డే ఆడారు. తర్వాత మనకి 99లో అనుకుంటా సచిన్ టెండూల్కర్ 187 చేశాడు. అతను 200 కొట్టకముందు అది అతని హైయెస్ట్ స్కోర్. అప్పుడు రాహుల్ ద్రావిడ్ కూడా ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు. గోల్డెన్ రికార్డ్స్ అక్కడ ఉన్నాయి. మొయినుద్దౌలా టోర్నమెంట్ అక్కడ రెగ్యులర్గా జరిగేది. గావస్కర్, విశ్వనాథ్ లాంటి గొప్ప ఆటగాళ్ళు, ఫారిన్ ప్లేయర్స్ వచ్చి ఆడేవారు. సో బోల్డ్ అంత చరిత్ర ఉన్న మైదానం అది. నగరం నడిమొడ్డులో ఉంది. అటు ఇప్పుడు గ్రౌండ్స్ అన్నీ కూడా బయట ఉన్నాయి స్టేడియంలు. అలాంటి గ్రౌండ్లో ప్రేక్షకుల హోరు వింటే బయట వెళ్ళేవారు ఏమనుకున్నారంటే సచిన్ 4 కొట్టాడు, కపిల్ 4 కొట్టాడని అనుకుంటూ వెళ్ళేవారు. అలాంటి చరిత్ర ఉన్న ఒక స్టేడియం అది. అలాగే నాట్ ఓన్లీ క్రికెట్, ఎన్నో ఫుట్బాల్ ఈవెంట్స్ కూడా అక్కడ జరిగినాయి.
స్పోర్ట్స్ అథారిటీ అధీనంలో ఉంది. సో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు దీన్ని అలౌ చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి మీకు. కానీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు దీనికి స్ట్రిక్ట్గా నో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నగరంలో గ్రౌండ్స్ తగ్గిపోతున్నాయి, మీకు స్టేడియంల సంఖ్య తగ్గిపోతుంది, ప్లే గ్రౌండ్స్ తగ్గిపోతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో నగరం నడిబొడ్డులోనే అద్భుతమైన గ్రౌండ్, ఒక బోల్డంత చరిత్ర ఉన్న గ్రౌండ్ విషయంలో ఇలా జరగడం చాలా చాలా అన్యాయమైన విషయం. రైట్, ఎల్బీ స్టేడియంలో పిల్లలకి ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది, ఎల్బీ ఫంక్షన్ హాల్గా మారిందని టాక్ ఉంది బయట. ఇంకోటి అక్కడ పీచ్ కానీ, ఆ గడ్డి కానీ, వాష్రూమ్స్ కానీ అసలు మొత్తానికే పట్టించుకునే నాదుడు లేదా. సో ఒకప్పుడు మీరు ఉన్నప్పుడు ఎట్లుండే ఎల్బీ స్టేడియం, ఇప్పుడు ఎట్లుంది? అబ్సల్యూట్లీ అనిల్, మీరు అన్నట్టుగా ఎల్బీ స్టేడియంకి ఉన్నటువంటి ఒక చామ్ డిఫరెంట్గా ఉండేది. యూనో అది 2000 ఎర్లీలో ఎప్పుడైతే లాస్ట్ వన్డే మ్యాచ్ ఇక్కడ జరిగిందో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ఆ తర్వాత చామ్ అంతా కోల్పోయింది. అండ్ ఆ మ్యాచ్ నేను అనుకుంటాను చూసిన వాళ్ళు ఎవరు మర్చిపోలేరు. అండ్ అప్పటి నుంచి క్రికెట్ చూస్తున్న వాళ్ళు సచిన్ టెండూల్కర్ 186 నాట్ అవుట్, ఆ తర్వాత మరొక సెంచరీ కొట్టాడు. అండ్ ద్రావిడ్తో కలిసి 331 పార్ట్నర్షిప్ కూడా, అది ఒక మైల్ స్టోన్గా మారిపోయింది ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కూడా. అండ్ ఆ తర్వాతనే అఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్ సచిన్ టెండూల్కర్ వెంట్ ఆన్ టు స్కోర్ ఏ డబుల్ సెంచరీ ఆల్సో. ఎల్బీ స్టేడియంకి ఉన్నటువంటి చామ్ అసలు యాక్చువల్గా డిఫరెంట్ కాదు. రియల్గా చెప్పాలంటే మీరు దాన్ని ఒక ఐకానిక్ స్టేడియం అంటారా, ఒక సింబల్ ఆఫ్ సిటీ అంటారా, లేకుంటే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటారా, యూ కెన్ పుట్ ఎనీ దిస్ థింగ్ యాక్చువల్లీ. సో అంత అద్భుతమైనటువంటి చామ్ ఉండేది, గ్రేస్ ఉండేది. ఎందుకంటే అక్కడ క్రికెట్తో పాటు ఫుట్బాల్ ఎక్కువగా జరిగేది. ఫుట్బాల్ కాకుండా ఐ వాజ్ టోల్డ్ దిస్ మార్నింగ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద జర్నలిస్ట్, కొన్ని హాకీ టెస్ట్ మ్యాచెస్ కూడా జరిగాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హాకీ టెస్ట్ మ్యాచెస్ జరిగాయి. అండ్ అక్కడ రంజీ ట్రాఫీ మ్యాచెస్ అయితే నేను అనుకుంటాను చాలా రంజీ ట్రాఫీ మ్యాచెస్ జరిగాయి. టూరింగ్ టీమ్స్ వచ్చినప్పుడల్లా అక్కడ ప్రతిసారి కూడా హైదరాబాద్ సౌత్ జోన్ మ్యాచ్ హైదరాబాద్లోనే జరిగేది, లాల్ బహదూర్ స్టేడియంలో జరిగేది. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఒకసారి కాళీచరణ్ టీం వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మ్యాచ్ జరిగింది. అండ్ అదే రకంగా 1978, 79, 80లో పాకిస్తాన్ వెన్ ఇట్ వాస్ లెడ్ బై ఆసిఫ్ ఇక్బాల్, అప్పుడు కృష్ణమాచారి, శ్రీకాంత్, టి శ్రీనివాసన్, ఇంకా శ్రీకాంత్ అప్పుడు టెస్ట్ మ్యాచెస్లోకి రాలేదు. అప్పుడు శ్రీకాంత్ అండ్ శ్రీనివాసన్ ఇద్దరు కలిసి ద తమిళ్ పేరు, వాళ్ళిద్దరిది బ్రహ్మాండమైనటువంటి పేరు, ఓపెనింగ్ పేరు. శ్రీనివాసన్ సెంచరీ కొడితే శ్రీకాంత్ 90 కొట్టాడు. ఇమ్రాన్ ఖాన్ వాజ్ ద బౌలర్, అతన్ని అద్భుతంగా ఆడి. సో అటువంటి స్వీట్ చెరీజ్ చేసుకున్నటువంటి మెమరీస్ ఉన్నాయి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో. నిజంగా చెప్పాలంటే దాన్ని అందరూ మర్చిపోయేలాగా చేశారు. చాలా బాధగా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్గా నేను కూడా చాలా మెమరీస్ షేర్ చేసుకున్నాను అక్కడ. కొన్ని మ్యాచెస్ కవర్ చేయడం అనేది ఎప్పుడు కూడా సంథింగ్ స్పెషల్ దేర్ యాక్చువల్లీ. బట్ అటువంటి స్టేడియాన్ని ఇప్పుడు అనిల్ మీరు అన్నట్టుగా ఒక రద్దీవాడికి ఉపయోగిస్తున్నారు అంటే చాలా బాధగా ఉంటుంది. దాన్ని చామ్ మళ్ళీ తీసుకురావాలి. గవర్నమెంట్ చాలా స్పెషల్ స్టెప్స్ తీసుకోవాలి. అక్కడ ఫంక్షన్స్కి మీరు యూజ్ చేసుకోండి, కానీ బట్ యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని కనీసం మంచిగా మళ్ళీ తయారు చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ జరిగేలాగా చూసినట్లయితే విల్ బి వెరీ హ్యాపీ యాక్చువల్లీ. హలో అందరికీ, నా పేరు అభిషేక్. ఇక నేను ఇక్కడ 8 years నుంచి వస్తున్నా. ఇక్కడ అన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. అసలుకి క్రికెటర్స్కి ఛాన్సే లేదు పెద్ద క్రికెట్ ఆడడానికి. ఇక్కడ అందరూ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు. ఇంత ఎఫర్ట్ చేయని పెద్ద క్యాంప్లకి ఎఫర్ట్ చేయని వాళ్ళే వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి. ఇక ఏంటంటే ఇక్కడ అన్ని ఈవెంట్స్ అయితే రోజుకి ఒక 2-3 ఈవెంట్లు చేస్తుంటారు ఇక్కడ. ఇక దానికోసమే చెప్తున్నాం సార్. ఇక మీరు ఇప్పుడైనా చర్య తీసుకోకుంటే కష్టమవుతుంది యంగ్ క్రికెటర్స్కి. ఇక పెద్ద క్రికెట్ ఆడాలంటే ఒక ప్లేస్ దొరకదు, బయట ఎంత ఎఫర్ట్ చేయరు. ఇక ఈడ వచ్చి ఆడితేనే కొంచెమైనా ప్లేస్ ఉంటుంది పెద్ద క్రికెట్ ఆడడానికి. 8 సంవత్సరాల నుంచి వస్తున్నావుగా, అప్పటికి ఇప్పటికి గ్రౌండ్ రోజు రోజుకి ఎట్లా ఉంది అంటే చెడిపోతుందా ఇంకా డెవలప్ అవుతుంది? మున్సిపాలిటీ గ్రౌండ్ అయిపోతుంది సార్ రోజు రోజుకి. ఒకప్పుడు ఎట్లుండే ఈ స్టేడియం, ఇక సచిన్ టెండూల్కర్ పెద్ద పెద్ద ప్లేయర్లు ఆడిన స్టేడియం ఇది. అసలుకి ఇంత గలీజ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. ఇక 8 years నుంచి వస్తున్నా సార్, నాకుతో గలీజ్గా అయిపోతుంది అది. ఇక నేను వచ్చినప్పుడుతో మంచిగా ఉండే సార్ అప్పట్లో. ఇక రోజుకు ఒక ఈవెంట్ అవుతుంది ఇక్కడ, అసలుకి ఫుల్ ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకా ఏంటంటే సార్ ఇక్కడ ఎవరు వచ్చినా అవి మొత్తం గలీజ్ చేస్తారు గ్రౌండ్కి. అసలుకి లారీలు అన్నీ తెస్తారు, బండ్లు గేండ్లు. గ్రౌండ్ లెక్కనే మెయింటైన్ చేయరు. అసలుకి మన మున్సిపాలిటీ గ్రౌండ్ ఉంటాయి కదా, అట్లనే చేస్తారు అంతా. ఈ గ్రౌండ్కి నేను 4 years నుంచి వస్తున్నా. ఈ గ్రౌండ్లో వచ్చేసి 4 years నుంచి జస్ట్ ఈవెంట్స్ జరగడం, ఇంకా మ్యూజికల్ ఈవెంట్ జరగడం, పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరగడం అవే నడుస్తున్నాయి తప్ప క్రికెట్ అనే స్పోర్ట్కి లైట్ తీసుకున్నారన్నమాట. ఈ గ్రౌండ్లో ఫెసిలిటీస్ లేక చిన్నపిల్లల నుంచి మా ఏజ్ వరకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్గా ఫెసిలిటీస్ లేక, గ్రౌండ్లో పిచెస్ లేక, ఇంకా ఇది ఈవెంట్స్ అయినప్పుడల్లా పెద్ద పెద్ద బండ్లు రావడం, గ్రౌండ్ మొత్తం చెడగొట్టడం అవన్నీ జరుగుతాయి. మేము మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ గ్రౌండ్కి ఒక క్లబ్, మాకు మంచి ఫెసిలిటీస్, ఇంకా గ్రౌండ్ మధ్యలో ఒక పిచ్ కూడా మీరు చేసిస్తారని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫుల్ స్టేడియం ఇట్లా దీన్ని పట్టించుకుంటారు ఏమన్నా?
కొత్త ఉప్పల్ స్టేడియం అయింది కదా, అంతకుముందు ఇక్కడనే ఉండదు కదా. ముందు ఇక్కడ మంచి మంచి పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ ఇది ఉప్పల్ స్టేడియం రాకముందుకు ఎల్బీ స్టేడియం అనేది ఒక పెద్ద స్టేడియం ఉండేవన్నమాట. ఉప్పల్ స్టేడియం వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియం అనేది ఒక పేరు, ఒక గుర్తింపు అనేది అందరూ అసలు గుర్తింపు ఉండట్లేదు గ్రౌండ్కి. నా పేరు శ్రీకాంత్ అండి. నేను 2007 నుంచి వస్తాను ఎల్బీ స్టేడియంకి. 2007 to 18 మధ్యలో నేను బాక్సింగ్ చేశాను. నేషనల్ మెడల్ ఉంది నా దగ్గర. కంటిన్యూస్గా వస్తుండే. అప్పుడు డైలీ ప్రాక్టీస్ ఉంటుండే. మా సారు, మా కోచ్ సాబ్ వచ్చేసి ఓంకార్నాథ్ యాదవ్ సాబ్. అయితే వాళ్ళు వారం డైలీ ప్రాక్టీస్ చేస్తుండే. అలా ఒక్కో రోజు కనుక డుమ్మ కొడితే తెల్లారి గ్రౌండ్కి రానియకపోతుండే. అట్లా సొంటిది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక వారంలో నెలలో 15 రోజులు గ్రౌండ్ బంద్ ఉంటుంది. గ్రౌండ్లో మొత్తం గ్రాస్ లేదు, ఏం లేదు. ఏడ పడితే ఆడ బీర్ సీసాలు అవి ఆడ తాగి వాడేసారు. సాయంత్రం పూట ఈవినింగ్కి వాకింగ్ వస్తే సిగరెట్ తాగుతురు. అది ఒక ఫ్లేవర్ది చిన్న పాట్ వస్తుంది, అది కూర్చొని తాగుతురు. ఏడ పడితే ఆడ బీర్ సీసాలు వాడి ఉన్నాయి, ఏడ పడితే ఆడ చెత్త ఉంది, ఏడ పడితే ఆడ బండ్లు వస్తున్నాయి లోపలికి. అసలు కుక్కలు ఉన్నాయి. వాకింగ్ రన్నింగ్ కొట్టాలంటే కుక్కలు మీదికి వస్తున్నాయి. ఇట్లా అయితే ఉట్టే నేషనల్ మెడల్ ఉన్న వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. ఇట్లా అయితే క్రీడాకారులు ఏడికని పైకి వస్తారండి. ఉత్తే ఇప్పుడు నిఖిత్ జరీన్ నా పీరియడ్లో నిఖిత్ జరీన్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండే. మేము చేసేటప్పుడు మొత్తం గ్రాస్ ఉంటుండే, ఫ్లోర్ మూమెంట్ ఉంటుండే, గ్రాస్ ఈవెంట్, గ్రాస్ ప్రోగ్రామ్, గ్రాస్ వర్కౌట్ ఉంటుండే. ఈ స్టెప్స్ మీద లేలే అన్నాను 3 గంటలు వర్కౌట్ చేస్తుండే. ఇప్పుడు స్టెప్స్ మీద వర్కౌట్ కావాలంటే పిజియన్స్ మొత్తం గలీజ్ ఉంది. ఏడ పడితే ఆడ పిజియన్లు. ఒక నీట్నెస్ అనేది లేదు, ఒక వాష్రూమ్ అనేది లేదు. ఇది ఒకటి కల్చరల్ ఈవెంట్ అయిపోయింది. అంతగానం మీరు ఈవెంట్లు అవి చేసుకునేది ఉంటే ఫంక్షనాలు, పెద్ద పెద్ద ఫంక్షనాలు ఉన్నాయి కదా, అక్కడ చేసుకోండి. నెలలో 15 రోజులు, నెలలో 20 రోజులు హాల్ బంద్, గ్రౌండ్ బంద్ పెట్టడానికి అవసరం ఏముంది? మొత్తం ఇష్టం వచ్చినట్టు వాడుతుర్రు. ఎవరిది గ్రౌండ్ ఎవరు వాడుకుంటుర్రు. ఒక స్పోర్ట్స్ పర్సన్కి వాల్యూ లేకుండా అయిపోతుంది. దయచేసి ఇది ఉట్టి స్పోర్ట్స్ పర్సన్స్కే అంకితం. స్పోర్ట్స్ పర్సన్కే ఈవెంట్లు, ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్లకే ఇవ్వండి. కల్చరల్ ఈవెంట్కి దానికి దీనికి ఇవ్వకండి. రైట్, ఎల్బీ స్టేడియం ఎల్బీ ఫంక్షనల్గా మారిందని క్రీడాకారులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్రీడలపైన ఆసక్తి ఉన్న యువతకు ఎల్బీ స్టేడియాన్ని మళ్ళీ గ్రాస్ కానీ పిచ్ కానీ ఇక్కడికి వచ్చేటువంటి క్రీడాకారులకు ఖచ్చితంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో యువతకు అంటే క్రీడాపై ఆసక్తి ఉన్న క్రీడాకారులకు మాత్రం ఖచ్చితంగా ఈ ఎల్బీ స్టేడియం నగరం నడిబొడ్డున ఉంది కాబట్టి అన్ని రకాల వసతులతో కూడినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చేటువంటి క్రీడాకారులు, తర్వాత క్రీడల మీద ఆసక్తి ఉన్నవారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎల్బీ స్టేడియంలో ఈ రాజకీయ పార్టీలు, మ్యూజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి క్రీడాకారుల అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.